SBI Specialist Officer Recruitment, State Bank of Indiaలో Specialist Officer Recruitment notification అండి. సో ఈ వీడియో వచ్చేసి categorized as latest job notifications, government job updates in Telugu and latest job updates, government job notification, freshers కూడా eligible, so freshers job notification. So government jobs for freshers 2024. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కొన్ని వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్ అనే వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో అసిస్టెంట్ మేనేజర్ దాంట్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ 14 వేకెన్సీస్ ఉన్నాయండి. 14 వేకెన్సీస్లో ఇక్కడ ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 9 వేకెన్సీస్, ఓబీసీ 1 వేకెన్సీ అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి 30 వేకెన్సీస్, 30 ఇయర్స్ అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 ఇయర్స్ అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా 21 ఇయర్స్. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్, ఇంకా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. డిప్యూటీ మేనేజర్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ, ఇంకా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్, నెట్వర్క్ ఆపరేషన్స్ ఆర్కిటెక్ట్, ఐటీ ఆర్కిటెక్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి 1497 వేకెన్సీ ఉన్నాయండి. సో ఇక్కడ ఫ్రెషర్స్ మాత్రం అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, ఇంకా సిస్టమ్స్, ఇంకా అసిస్టెంట్ మేనేజర్లో టోటల్ వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్, సో జూనియర్ మేనేజ్మెంట్స్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 1 అండి. సో దీంట్లో కూడా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 784 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో ఎస్సీ కేటగిరీ 117, ఎస్టీ 58, ఓబీసీ 211 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 78 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ వచ్చేసి 320 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి డిఫరెంట్ స్ట్రీమ్స్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో అసిస్టెంట్ మేనేజర్కి అపరేజ్ క్రైటీరియా వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి 21 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ క్రైటీరియా, అపరేజ్ క్రైటీరియా 30 ఇయర్స్. అండ్ ఒకవేళ ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్రైటీరియా 25 ఇయర్స్ అండి, అపరేజ్ క్రైటీరియా 35 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సో ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ కావాలి, అసిస్టెంట్ మేనేజర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్కి మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి డిప్యూటీ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంకా డెలివరీ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేసినా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా ఎంసీఏ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఎంటెక్ వచ్చేసి మీరు ఈ పర్టికులర్ డొమైన్ అంటే కంప్యూటర్ సైన్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఈ పర్టికులర్ డొమైన్లో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మీకు 4 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు యాజ్ ఆఫ్ 31/8/2024 4 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద. అప్పుడు మీరు డిప్యూటీ మేనేజర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ ఆపరేషన్, సో సేమ్ ఇస్ ఏ క్రైటీరియా అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిండి, లేదా ఎంసీఏ చేస్తున్నా, లేదా ఎంటెక్, మాస్టర్స్ అయినా, ఎంఎస్సీ అయినా, కంప్యూటర్ సైన్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. బట్ యూ నీడ్ టు హ్యావ్ సర్టిఫికేషన్స్ ఉండాలి. ఇక్కడ సర్టిఫికేషన్స్ వచ్చేసి ఆర్కిల్ డేటాబేస్, ఆర్కిల్ సర్టిఫైడ్ ఎస్క్యూఎల్ క్వైరీ, సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ ఉండాలి. సర్టిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఉండాలి. అండ్ ఇక్కడ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ ఉంది. నెట్వర్కింగ్ కూడా అంతే అండి. నెట్వర్కింగ్ ఆపరేషన్స్ బీటెక్ వచ్చేసి మీరు కంప్యూటర్ సైన్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో, లేదా మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, లేదా మాస్టర్ డిగ్రీ ఈ పర్టికులర్ డిసిప్లిన్స్లో మీరు చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. యాజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో రిలేటెడ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 4 ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్, ఐటీ ఆర్కిటెక్ట్ కూడా సేమ్ ఇస్ ఎ క్రైటీరియా. మీకు 4 ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ డొమైన్లో. డెవాప్స్ సిస్టమ్, డేటా సెక్యూరిటీ, బిజినెస్ అనాలిసిస్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఇంకా ఇవన్నిట్లో మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సో సేమ్ ఇస్ ఎ క్రైటీరియా. బీటెక్ కంప్యూటర్ సైన్స్, లేదా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా సైబర్ సెక్యూరిటీ ఈ పర్టికులర్ డొమైన్లో చేసిండి మీకు 4 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఫ్రెషర్స్ నోటిఫికేషన్, ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్ ఈ పర్టికులర్ డొమైన్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్లో ఉండాలి, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వాలెంట్ విత్ 50% మార్క్స్ ఉండి బీటెక్లో మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. ఎంసీఏ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎంటెక్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఎంటెక్ కూడా ఈ పర్టికులర్ డొమైన్లో కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎంటెక్ చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు డెవలపర్స్, క్లౌడ్ ఆపరేషన్స్, ఇంకా నెట్వర్కింగ్ ఆపరేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఇంకా ఫర్ ఐటీ రిస్క్ ఎనీ ఆఫ్ ది CISSP. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు సర్టిఫికేషన్ ఉన్నా లేకపోతే మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు కోచింగ్ తీసుకున్న వారైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ కిందకి వస్తుంది కాబట్టి. బట్ ఎగ్జామినేషన్ క్రైటీరియా ఉంటుంది. సో ఈ ఫ్రెషర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ యూనిట్ హ్యావ్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సైబర్ సెక్యూరిటీ ఈ స్ట్రీమ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్, ఒకవేళ మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెప్యూటీ మేనేజర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్కి ముంబై లేదా హైదరాబాద్ ఉంటుంది. నావీ ముంబై లేదా హైదరాబాద్. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే 64,820 నుంచి 93,960 వరకు ఉంటుంది డెప్యూటీ మేనేజర్కి. ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ పే స్కేల్ వచ్చేస్తే 48,480 నుంచి 85,920 వరకు ఉంటుంది. సో ఇది కూడా పోస్టింగ్ వచ్చేసి నావీ ముంబైలో ఉంటుంది. సో ఇక్కడ ప్రొబేషన్ కూడా ఉంటుంది. 1 year ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి 1 year ఆఫ్ ప్రొబేషన్ ఉంటుంది. సో ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్గా సెలెక్ట్ అయితే మీరు 2 lakh బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 years ఆఫ్ ఫస్ట్గా మీరు జాయిన్ అయ్యాక the candidate selected at the time of joining will have to execute a bond of 2 lakhs plus GST to serve the bank. at least 5 years సర్వ్ చేయాలని మీకు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్కి అయితే షార్ట్ లిస్ట్ చేశాక మీకు ఇంటరాక్టివ్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది డెప్యూటీ మేనేజర్కి. ఒకవేళ అసిస్టెంట్ మేనేజర్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటరాక్షన్. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ ఇంకా డెప్యూటీ మేనేజర్. సో ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఈ నవంబర్లో ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఇక్కడ సెంటర్స్ వచ్చేసి విశాఖపట్నం, గౌహతి, ఇక్కడ విశాఖపట్నం ఇచ్చారు, కర్నూలు ఇచ్చారు, విజయవాడ, గుంటూరు, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ అండి. అండ్ ఇక్కడ తెలంగాణ అయితే హైదరాబాద్, వరంగల్ అండ్ సో ఈ సెంటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అండ్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఇంటరాక్షన్, ఆన్లైన్ టెస్ట్ అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటన్ ఎగ్జామినేషన్కి మీకు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ పీరియడ్ జరుగుతుంది అంటే ఇంటరాక్షన్ టెస్ట్. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి టోటల్గా టైం ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్గా సెక్షన్ జనరల్ యాప్టిట్యూడ్లో టెస్ట్ ఫర్ రీజనింగ్ 15 questions 15 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 15 questions 15 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 questions 20 marks, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి 60 questions ఉంటాయి. దాంట్లో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 marks. సో ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్కి టైం ఫ్రేమ్ వచ్చేసి 45 minutes అండి, 45 minutes. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి అంటే ఐటీ రిలేటెడ్ 60 questionsకి టైం ఫ్రేమ్ వచ్చేసి 75 minutes. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. దేర్ విల్ నాట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ద రాంగ్ ఆన్సర్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఇక్కడ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ వచ్చేసి 30%, రిటన్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ వచ్చేసి 70%. సో ఇక్కడ సిలబస్ ఫర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ పేపర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టోటల్గా 60 questionsలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 20 questions అడుగుతారు, దాంట్లో 33 marks. ఇన్ఫ్రా సపోర్ట్ 20 questions 33 marks, నెట్వర్కింగ్ 10 questions 17 marks, క్లౌడ్ ఆపరేషన్స్ 10 questions 17 marks. సో ఇది క్రైటీరియా అండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇండికేటివ్ సిలబస్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథం, ఇంకా వెబ్ అప్లికేషన్స్ అంటే డెవలప్మెంట్, HTML, HPP, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేసి లైఫ్ సైకిల్స్, డేటాబేస్, ఇంకా బేసిక్ క్వశ్చన్స్ ఆన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అటాక్స్, సో DDoS అటాక్, ఇంకా CSRF అటాక్ అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో ఇది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. ఈ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్, CPU, కంప్యూటర్, ఫాలోడ్ బై నెట్వర్కింగ్ అంటే LAN, WAN, ఇంకా నెట్వర్కింగ్ రిలేటెడ్ IPv4, IPv6, ఇంకా తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు నవంబర్లో ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ ఒకవేళ
ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ కేటగిరీ వారికి 750 రూపీస్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ SBI/web కెరీర్స్ కరెంట్ ఓపెనింగ్స్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. మన ఛానల్లో ఇలాగనే చాలా జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది. సో అలా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉంటాయి. తమిళ చూడగానే మీకు అర్థమైపోతుంది. అలా తమిళ ద్వారా మీరు చూసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ద రీసెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఏదైనా నోటిఫికేషన్ చూసుంటే క్లిక్ చేసి చూడండి. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. SBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది అని, లేకపోతే వీడియో షేర్ చేయండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.